मरकजी वज़ीर सयाहत जी किशन रेड्डी ने कहा कि इंतखाबात के वक्त तेलंगाना में कामयाबी के लिए हम अपनी हिकमत अमली इख्तियार करेंगे। हमारी हिकमत अमली क्या होगी वो इंतखाबात के वक्त ही देखी जाएगी। बीजेपी के दफ्तर में मीडिया से बात करते हुए किशन रेड्डी ने कहा कि तेलंगाना में चंद्रशेखर राव का फेस आउटडेटेड हो गया है। मोदी के फेस से ही तेलंगाना में बीजेपी को कामयाबी मिलेगी। उन्होंने कहा कि कर्नाटक में कामयाबी के बाद कांग्रेस तेलंगाना पर उम्मीदें वाबस्ता की हुई हैं, लेकिन एक रियासत में कामयाबी से तेलंगाना में किस तरह कामयाबी मिलेगी तवक्को की जा सकती है। उन्होंने कहा कि तेलंगाना में चंद्रशेखर राव को शिकस्त देने की हिम्मत और ताकत सिर्फ बीजेपी के पास है। రెండిట్లో మనము ఇటీవలనే ముందుకొచ్చాము। యూకే లాంటి దేశాన్ని, బ్రిటన్ లాంటి దేశాన్ని కూడా వెనుకకి నెట్టేసి మనము 6వ ప్లేస్ నుంచి బ్రిటన్ 5వ ప్లేస్లో ఉంటే బ్రిటన్ 6 పోయింది, మనం 5వ స్థానానికి వచ్చాం। అంతేకాకుండా జనాభాలో నెంబర్ 1 స్థానానికి వచ్చాం। మనం అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఈరోజు భారతదేశం మనం అధిగమించాం। ప్రపంచంలో ఉన్నటువంటి అనేక డెవలప్డ్ కంట్రీస్ కానీ, డెవలపింగ్ కంట్రీస్ కానీ, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి మనము పరిశీలిస్తే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, ఇతర మరి ఆర్థిక రంగ విశ్లేషకులు కావచ్చు, భారతదేశము మంచి అభివృద్ధిలో ఈరోజు ఆర్థిక రంగంలో ముందుకెళ్తా ఉంది। మనము ఈరోజు సమావేశంలో నీతి ఆయోగ్లో వచ్చే 25 సంవత్సరాల లోపల దేశము ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు డెవలపింగ్ కంట్రీగా ఉండాము, కాబట్టి దానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నది। టీమ్ ఇండియా రోల్, టీమ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఆలోచన